సూపర్. మా నర్సన్న గొంతు అంటే మామూలా అంటే ఏ పాట పాడినా అంటే మొత్తం కంపోజిషన్ మొత్తం మా నరసన్నదే ఉంటుంది. సాంగ్ లిరిక్ రైటింగ్ నుంచి మ్యూజిక్ చేయడం, ప్రోగ్రామ్ చేయడం, దాన్ని బయటికి తీసుకురావడం మొత్తం నరసన్ననే. అందుకే హీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్స్ ఇన్ ఇండియా రైట్ నౌ. సోషల్ మీడియా కింగ్ అంటారు. ఒక్కసారి మా నరసన్నకి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ నరసన్న. అండ్ మళ్ళీ మంచి పాటలతో వస్తారు. అండ్ ఇప్పుడైతే మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ది లెజెండరీ సింగర్, వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్, వందే మాత్రం శ్రీనివాస్ అన్న. హార్టీ వెల్కమ్. తెలుగు సినీ సంగీత రంగంలో జానపద స్వరాలకు ప్రత్యేకమైన స్థానం తీసుకువచ్చిన సంగీత దర్శకుడు వందే మాత్రం శ్రీనివాస్ గారు 1964 ఏప్రిల్ 1న తెలంగాణలోని ఖమ్మం జిల్లా రామకృష్ణపురం గ్రామంలో జన్మించిన కన్నెబోయిన శ్రీనివాస్ గారు చిన్ననాటి నుండే సంగీతంపై ఆసక్తితో ప్రజానాట్య మండలి వంటి ప్రజా సాంస్కృతిక వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ఆయన సంగీత దృక్పథాన్ని మరింత ప్రభావితం చేసింది. వందే మాతర గీతం స్వరం మారుతున్నది అనే పాటతో ఎందరో సినీ సంగీత ప్రియుల మన్నలను అందుకొని వందే మాత్రం శ్రీనివాసుగా అందరి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. వందే మాతర గీతం వరస మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం. కేవలం ఉద్యమ చిత్రాలకే కాకుండా కమర్షియల్ చిత్రాలకు కూడా అద్భుతమైన బాణీలు సమకూర్చి అప్పటి తోటి సంగీత దర్శకులకు ధీటుగా నిలిచారు శ్రీనివాస్ గారు. ఒకవైపు తన సంగీత దర్శకత్వంలో వచ్చిన బాణీలను మరియు నేపథ్య గాయకుడుగా ఆయన పాడిన పాటలు ఇప్పటికీ సినీ సంగీతాభిమానుల నోట వినిపిస్తూనే ఉన్నాయి. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ. అంతని బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. రాములమ్మవో రాములమ్మవో హో రాములమ్మ, రాములమ్మవో రాములమ్మవో హో రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం, కొత్త కొత్త ఊహలతో వణికిందొక ధరం. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడనే. ఓ ఇదే మిట్టమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. ఇన్ని అద్భుతమైన పాటలను 270 చిత్రాలకు సంగీతాన్ని స్వరపరిచి ఎన్నో పాటలు పాడారు కాబట్టి గీతం యూనివర్సిటీ వారు డాక్టరేట్తో, రాష్ట్ర ప్రభుత్వం 9 నంది అవార్డులతో, 2 ఫిల్మ్ఫేర్ అవార్డులతో, 8 భరతముని అవార్డులు, ఇలా ఎన్నో అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు ఆయన్ను వరించాయి. ఈ రోజు తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ తాల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉగాది వేడుకలకు ముఖ్య అతిథిగా వందే మాత్రం శ్రీనివాస్ గారు విచ్చేయడం సంతోషకరం.
చెక్ 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 వచ్చి చెక్ 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 కొంచెం కొంచెం లెవెల్ బెటరా మైక్ మైక్ చెక్ 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 ఇది వచ్చింది. విచ్చేసిన మీ అందరికీ ముందుగా నమస్సులు. నిజంగా ఇది చాలా గొప్ప అవకాశం. లండన్ మహానగరంలో నాకు ఈ స్థానాన్ని కల్పించిన ఈ కమిటీ వారికి, మా వాసన్నకి, అందరికీ పేరు పేరున సబ్బా గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ట్రస్టీ మెంబర్లందరికీ, మా శ్రీనివాస్ శర్మ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా నర్సన్న చాలా అద్భుతమైనటువంటి పాట తాళు మీద తీసుకొచ్చాడు. తానెంతో ప్రేమతో మనకు మన సంస్కృతి సాంప్రదాయాల మీద తీసుకొచ్చాడు. నేను కూడా ఒక చిన్న ఐటెం తీసుకొచ్చాను, అది మీకు ఇవ్వాలని చెప్పి. తేలేదు నేను గుంటూరు గోంగూర పచ్చడి మీకోసం. నేను తేలేదు ఆదిలాబాదు ఆప్యాయతకు చిహ్నమైన తేనెలు. నేను తేలేదు తిరుపతి వెంకన్న కమ్మని లడ్డూలు మీకోసం. నేను తేలేదు మీ పిల్లల అక్షరాభ్యాసం కోసము బాసర నుండి పలక బలపము. నేను తేలేదు మీ పిల్లలు ఆడుకునేందుకు కొండపల్లి బొమ్మలు. నేను తేలేదు సమ్మక్క సారక్క గద్దెల నుండి బెల్లము ముక్క. నేను తేలేదు మీ ఆరోగ్యము చెడిపోవునని రాజమండ్రి పొగాకు చుట్టలు. అయినా నేను తెచ్చాను 2 రాష్ట్రాల తెలుగు తల్లుల దీవెనలు మీకోసం. థ్యాంక్ యూ. ఈ ఉగాది రోజున ఎంతో సంబరంగా జరుపుకుంటున్న ఈ వేడుకల్లో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతగానో మీ అందరికీ అభినందనలు కాకుండా రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ, ఇక్కడున్న చెల్లెమ్మల కోసం, అక్కల కోసం నీ పాదం మీద పుట్టుమచ్చన ఈ చెల్లెమ్మ పాట. రావట్లేదు చూడ. మళ్ళీ ఒకసారి పెట్టరా. మళ్ళీ ఒకసారి. ఈ పాట గద్దర్ గారు రాశారు. ఈ పాట మల్లె తీగకు పందిరి బోలే, మస్కసి కటిలో వెన్నెల బోలే.
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ పెద్ద మనిషివై పూసిన నుండే ఆడపిల్లపై అంశాలు ఎన్నో చూసేదానిని చూడొద్దంటారు నవ్వే చోట నవ్వొద్దంటారు ఓ పెద్ద మనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో చూసేదానిని చూడొద్దంటారు నవ్వే చోట నవ్వొద్దంటారు అటువంటి నీ అన్ననుగాను చెల్లెమ్మ నీ చిన్ననాటి స్నేహితునమ్మ చెల్లెమ్మ అడవిలో నా నెమలివోలే చెల్లెమ్మ నువ్వు ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మ మల్లె తీగకు పందిరి బోలే మక్క తీగటిలో వెన్నెల బోలే చెల్లెమ్మ పోయి నువ్వు కూసున్నావంటే ఎన్ను పూసనా తిరిగేనమ్మా ఒక్క క్షణము నువ్వు కనపడకుంటే నా కన్ను పాపలు కమిలిపోతాయి ఓ చిన్నబోయి నువ్వు కూసున్నావంటే ఎన్ను పూసనా తిరిగేనమ్మా ఒక్క క్షణము నువ్వు కనపడకుంటే నా కన్ను పాపలు కమిలిపోతాయి ఒక్క ఘడియను మాట్లాడకుంటే చెల్లెమ్మ నేను దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మ పువ్వ దినకను అలిగినవంటే చెల్లెమ్మ నా భుజమిరినంత పనైతదమ్మా చెల్లెమ్మ మల్లె తీగకు పందిరి బోలే మస్క తీగటిలో వెన్నెల బోలే చెల్లెమ్మ చదివినంత నిన్ను చదివిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా నీకు పెళ్ళీడు వచ్చే నాటికి పువ్వో పత్రో కూడబెట్టుతా ఓ చదివినంత నిన్ను చదివిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా నీకు పెళ్ళీడు వచ్చే నాటికి పువ్వో పత్రో కూడబెట్టుతా నచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మ నా కన్నీళ్లతో కాళ్ళు గడుగుతా చెల్లెమ్మ రిక్షా బండిన మేనా గడతా చెల్లెమ్మ మీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మ మల్లె తీగకు పందిరి బోలే మక్క తీగటిలో వెన్నెల బోలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తోబుట్టు రుణం తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ థ్యాంక్ యూ
ఈ పాట పాడాలంటే చిన్న కండిషను. అందరూ ఈ పాట పాడతారంటే పాడదాం. ఒసే రాములమ్మ అందరూ పాడాలి మరి. అయితే రెడీ. ఓ ఒసే రాములమ్మ. అయితే మీరు రెడీ ఉన్నారు, సాంగ్ స్టార్ట్ చేద్దాం. ఓ ముత్యాలరమ్మ, ఓ పురిపలకమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ పున్న మీరమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, ఏం చూపులోయమ్మ, వేగు సుక్కలేనమ్మ, సిరి నవ్వులోయమ్మ, చంద్ర వంకలేనమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, కరిమప్పు కబరిదిప్పు కన్ను గెలిపేనమ్మా, అరే సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా, ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మా, పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే, విచ్చుకొని మొగ్గబోలే పచ్చిపాల నిగ్గుబోలే ముచ్చటేసిపోతున్నావే, వాగులో ఒక్కలో ఆ తేలలో ఆ మూలలో, వాగులో ఒక్కలో ఆ తేలలో మూలల్లో నువ్వు పచ్చగుండాలే, నువ్వు పదిలగుండాలే, భూమి తల్లి సాక్షిగా సేమకుండాలే, సూర్యుడే నీ వంక తేరి చూసేనమ్మా, అడుగేస్తే నేలంతా అద్దమాయేనమ్మా, వంటి మీద పాడు చూపు పారకుండా పసుపు పూసినారే అమ్మలు, చిట్టి వయసు పారిపోయి చిగురు వయసు తొడిగనాని చీర కట్టినారే గుమ్మలు, దొరగారి దొరసాని దీవెనల కోసమని, ఆ దొరగారి దొరసాని నిండు దీవెనల కోసమని, కాళ్ళు ఒక్క వాంఛనాన్ని వంగినావమ్మ, ఓడు గుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మ, దొరగారి పై ఊగే పంకవైనవమ్మ, అరే దొరసాని కాళ్ళుతే దూదివైనవమ్మ, దేవుడినే వెలిగించే దివ్యవైనవమ్మ, నలుగురికి తల్లోని నాల్కవైనవమ్మ, అరే చీకటింట బిక్కుమంటూ కలత పడ్డ కళ్ళల్లోన బాకులాంటి వెలుగు మెరిసెనా, మూగపోయిన కళ్ళల్లోన ముద్దులయ్య చెయ్యి దొరికే మూగవైన రుగాలుగేనా, కష్టాలు కన్నీళ్ళు నిలిచి ఉంటాయా శానాళ్ళు, కష్టాలు కన్నీళ్ళు నిలిచి ఉంటాయా శానాళ్ళు, ఇంకా పొదల మాట పువ్వుల్లాగా ఒదగాలోయమ్మ, అరే గుబులే లేని పువ్వల్లాగా ఎగరోలోయమ్మ, పచ్చని అడివి తల్లి పందిరవుతుందమ్మా, అన్ని రండి నీ కాలి పారణవుతుందమ్మా, అరే పూసెటి పూలన్నీ పోసే తలంబ్రాలమ్మా,
కోయలడా సందడే సన్నాయి మేళాలమ్మా రాములమ్మ 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 రాములమ్మ. థ్యాంక్ యూ. ఈ పాట డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన పాట, చాలా గొప్ప పాట. చాలా మనం తెలుగు వాళ్ళందరూ గర్వించదగిన విషయం. ఇక్కడే మనకి 1 month బ్యాకే నిజంగా మనకు గొప్ప గౌరవం దక్కినట్లుగా మనకు తెలిసింది. మనం లార్డ్ ఆఫ్ మన పార్లమెంట్లో మనకి అవకాశం రావడం అనేది నాగరాజు గారి ద్వారా అది చాలా మనమందరం గర్వించదగింది. ఎన్నో మైళ్ళ నుండి ఎన్నో కష్టాలు పడి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం అది మీరు నిరంతరం చేసిన కష్టం వల్ల మాత్రమే అది సాధ్యపడిందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇలాంటి సభలో పాడడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను మనకి ఇండియాలో చాలా సందర్భాల్లో సన్మానాలు జరిగినాయి, కానీ మొట్టమొదటిసారిగా బయట దేశంలో జరిగింది మొట్టమొదటిసారిగా మన లండన్లోనే. ఇది వెరీ స్పెషల్ అండ్ వెరీ మెమరబుల్ ఫర్ మీ. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ కొంచెం ఆయనకు మళ్ళీ పాటలు ఉంటాయి. యా తప్పకుండా అన్న. మిమ్మల్ని అంత ఈజీగా వదలం. ఈరోజు మేము ఇక్కడ ఫస్ట్ వీళ్ళందరూ డాన్స్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అందరూ కలిసి ముందుకు రావాలి, డాన్స్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలా గర్వంగా ఉంది, నాగరాజ్ గారు ఉన్నారు, బాగుంది. ఈ సిచ్యువేషన్ బాగుంది. ఈ సిచ్యువేషన్లో ఇంకో గొప్ప విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. ఫర్ ది ఫస్ట్ టైం తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్లో ఫర్ ది ఫస్ట్ టైం అంట ఇన్నేళ్లలో మొదటిసారిగా ఒక మేల్ యాంకర్ హోస్టింగ్ చేస్తున్నాడంట. బా, కిక్కిచ్చే విషయం అంటే ఇదబ్బా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ వాసన్న అండ్ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్ సీనన్న. దగ్గరనే ఉండండి, ఎక్కువ దూరం వెళ్ళకండి, మళ్ళీ వస్తుండాలి.